ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకేనేమో నేను ఈ మధ్యన హెల్తీ ఫుడ్ చేస్తున్నా, ఇంట్లో ఉన్నవారికి పెడుతున్నా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా జొన్నలు అలాగే రాగులతోటి దోశలు అన్నవి తయారు చేశాను. ఏంటో ఇవి హెల్తీ ఒకటే కాదు, చాలా టేస్ట్గా ఉన్నాయి. మేము అందరం కూడా చాలా ఇష్టంగా కూడా తిన్నాము. ఇవి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయండి. అలాగే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ వచ్చి మినపప్పు కొలుచుకుంటున్నానండి. ఏ మెజర్మెంట్ కప్పుతో ఉంటే ఆ మెజర్మెంట్ కప్పుతోటే కొలుచుకోవాలి. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంతో 2 కప్పులు అయితే పొట్టు మినపప్పు అయితే వేస్తున్నాను. మీరు చాయ్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతోటి నేను జొన్నలు 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. అలాగే రాగులు కూడా 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. మినపప్పు ఒక గిన్నెలోని అలాగే రాగులు జొన్నలు ఒక గిన్నెలోని కలిపి విడివిడిగా నానబెట్టుకుంటున్నానండి. నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బి దోశలన్నా వేస్తానండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుంటాను. శుభ్రంగా మార్నింగ్ అయితే కడిగేసుకుని 3 కలిపేసి గ్రైండర్లో అయితే వేసుకుని రుబ్బేసుకుంటానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు గ్రైండర్లో మొత్తం వేసేసుకొని ఒకే కన్సిస్టెన్సీలోని మొత్తం రుబ్బన్నదే ఒకే లెవెల్లో రుబ్బుతుంది. అందుకు మొత్తం అయితే వేసేసుకున్నానండి నేను. మీరు ఎక్కువ నానబెట్టుకుంటే కొద్దిగా వేసుకుని రుబ్బుకోండి. లేకపోతే మినపప్పు ముందుగా వేసేసుకుని రాగులు జొన్నలు తర్వాత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇవి మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉరుము రాదు. ఇందులో అయితే ఉరుము ఎక్కువ వస్తుందండి గ్రైండర్లో అయితేనే. ఇలాగ తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత మీరు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. అట్టు కావాలంటే అట్టు, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు. ఏ చట్నీ చేసినా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఇది యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.